బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్రలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పై డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు పవన్. నాయకుల జోక్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారన్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయంలో అధికారులకు సూచనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు పవన్ కళ్యాణ్. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని సహించొద్దని సూచించారు పవన్. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది. అయితే ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే విజయకుమార్ రాజు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు జరుగుతున్నాయనే పవన్ వ్యాఖ్యలు నిజముందన్నారు. ల్యాండ్ ఓనర్స్ కు తెలియకుండానే రిజిస్ట్రేషన్స్ జరిగిపోతున్నాయని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ పై నివేదిక తయారు చేసి సీఎంకు అందజేస్తామని తెలిపారు విష్ణుకుమార్. సీఎం గారు చేస్తున్న దాంట్లో వాస్తవం ఉంది. కానీ ఇదివరకు ప్రభుత్వము 5 years తోటి కంపేర్ చేస్తే అది భయంకరంగా ఉండేది. అది మీరు ల్యాండ్ మీకు అమ్మాలని లేకపోయినా మీరు బలవంతంగా వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా అప్పుడు ఆ టైంలో మీరు రాజకీయ నాయకులు గనక ఆ ల్యాండ్ గనక అమ్మకపోతే 22A పెట్టేసేవారు. చచ్చినట్టు వాళ్ళు 22A అంటే గవర్నమెంట్ ల్యాండ్ కింద వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము సాల్వ్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషదాయకము. డెఫినెట్గా ఒక ధైర్యం అనేది వస్తుంది. అట్లాగే ఎవరైతే ల్యాండ్ కబ్జాలకి చేస్తున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతామని కూడా చెప్పారు. ఇదివరకు జరిగిన మాట వాస్తవము. ఇదివరకు ఎవరైతే ఆ ల్యాండ్ కావాలనుకున్నారో వాళ్ళు ఓనర్ ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు ఏం కావాలంటే ఆ విధమైన రాజకీయ జోక్యము, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను బెదిరింపులో లేకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని ఆ విధంగా బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దృష్టికి కూడా వచ్చినాయి. నేను దానికి పిటిషన్స్ కమిటీలో కూడా పెడతాను. ఉత్తరాంధ్రలో భూదోపిడీ జరుగుతున్నాయని కూటమి నాయకులే విమర్శించడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది వైసీపీ. తక్కువ ధరకే భూములు ఎందుకు దోచిపెడుతున్నారంటూ సీఎంను అడగాలని సూచించారు. ప్రైవేట్ ల్యాండ్ వివాదాల్లోనూ ప్రజాప్రతినిధులందరూ ఇన్వాల్వ్ అవుతున్నారని ఆరోపించారు. ఈ విషయం చెప్పాల్సింది కలెక్టర్లకు, ఎస్పీలకు కాదు, ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలన్నారు. మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు? ఇవి ఒక పక్క అయితే ప్రైవేట్ భూముల్లో, ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలకి మంచి చేయడానిక, ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానిక, లేదా ఆ ప్రైవేట్ సంస్థల్లో ఆ ప్రైవేట్ వ్యక్తుల తాలూకా భూములు కాజేయడానిక? అందుకే నేను చెప్పాను, మీరు క్లాసులు పీకాల్సింది మీరు లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఏదో ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్కి మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు.
ఉత్తరాంధ్రలో ల్యాండ్ సెటిల్మెంట్స్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్ నుండి రాజు, చెప్పండి. ఉత్తరాంధ్రలో ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అటు వైసీపీ అభ్యర్థి కూడా మాట్లాడడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి దీనికి సంబంధించి చూడాలి అంటూ కూడా ఎలా చూడాలంటారు? కలెక్టర్ల సమావేశంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది రాజకీయంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాట్గా ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అనే దాని మీద బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నటువంటి ఈ సమయంలో అటు ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది ల్యాండ్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, భూ కబ్జాలు జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలని కలెక్టర్ల సమావేశంలో స్వయాన డిప్యూటీ సీఎం చంద్రబాబుకి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సీఎం చంద్రబాబు కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి పాల్పడితే అటు ఎస్పీ జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఆలోచించొద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటిది అయితే ఉంది. దీన్ని మద్దతు తెలుపుతూ కూటమి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాల్లో ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, దీని మీద నేను ఒక నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకి అందజేస్తాను, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని గడిచినటువంటి 3 రోజులుగా ఈ చర్చ కొనసాగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఈ భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ తన వంతుగా తీవ్ర విమర్శలు ప్రభుత్వం మీద చేస్తున్నటువంటిది అయితే ఉంది. అవి ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు మాత్రమే కాదు, అవి ఎంతో విలువైనటువంటి భూముల్ని కార్పొరేట్ సంస్థల పేరుతో ఎంతో మందికి కట్టబెడుతున్నారు. అది తక్కువకి అంటే 99 పైసలకి కోట్ల రూపాయలు వాల్యూ చేస్తున్నటువంటి భూములన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి భూదోపిడికి అయితే పాల్పడుతున్నారు. ఏ లాభం లేకుండా మీరే అలా ఈ భూముల్ని అప్పగిస్తున్నారు, దీని మీద ప్రశ్నించండి. డిప్యూటీ సీఎంగా కలెక్టర్లను కాదు ప్రశ్నించాల్సింది, పక్కనే కూర్చున్నటువంటి సీఎం చంద్రబాబుని ప్రశ్నించండి. ఎందుకు విలువైనటువంటి కోట్ల రూపాయల భూములన్నింటినీ కూడా కట్టబెడుతున్నారని వైసీపీ ఎదురుదాడి దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు జరిగాయని విమర్శలు చేస్తుంటే గడిచినటువంటి 18 నెలల్లోనే అనేకమైనటువంటి భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు బెదిరింపులు భూ యజమానులకు తెలియకుండా రిజిస్ట్రేషన్లో జరిగిపోతున్నాయని స్వయాన అటు డిప్యూటీ సీఎం అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక చర్చకు జారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పరిశ్రమలు అటు అనకాపల్లి విజయనగరం మధ్యన అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఐటీ పరిశ్రమలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి దిగ్గజ సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో భూములను కాపాడుకోవడానికి కూడా ఆ భూ యజమానులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. రాత్రికి రాత్రే అనేక ప్రైవేటు భూముల్లో కూడా షెడ్లు నిర్మాణం అదేవిధంగా ఫెన్సింగ్లు ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అడిగితే కొట్టడానికి వస్తున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి సెకండ్ గ్రేడ్ అంటే ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ గ్రేడ్ లీడర్స్ని తయారు చేసి ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలకు మద్దతు తలుపుతున్నారు అనే విమర్శలు అయితే ఉన్నాయి. ఇది స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక నివేదిక వెళ్ళినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కలెక్టర్ల సమావేశంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఈ ల్యాండ్ కబ్జాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వంలోని కీలకమైనటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 18 నెలల్లో ఏ స్థాయిలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఇప్పుడు వైసీపీ కూడా దీని మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి. ఇప్పటి వరకు అంటే విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా బయట ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని సీఎం ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.